రాజమహేంద్రవరం ప్రభుత్వ అటానమస్ కళాశాలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెమినార్ హాల్లో శనివారం మహిళా విద్యావేత్తల సాధికారత, వృత్తి, వ్యక్తిగత సమతుల్యత అనే అంశంపై ఒకరోజు జాతీయ సింపోజియం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకుంటున్న తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి రోజున ఇటువంటి జాతీయ సింపోజియం జరగటం గర్వకారణమన్నారు. ఎటువంటి సౌకర్యాలు లేని వివక్షత చూపుతున్న ఆనాడే సావిత్రిబాయి పూలే తానేంటో ఉపాధ్యాయురాలుగా నిరూపించుకున్నారని అన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం ఉపాధ్యాయులు, మహిళా ఉద్యోగులు ముందుకు సాగాలని అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ ద్వారా మహిళా సాధికారతకు కృషి చేస్తున్నామని, రాష్ట్రంలో సమర్థవంతమైన సీఎం చంద్రబాబు నాయకత్వంలో ముందుకు సాగుతోందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా విద్యాశాఖలో మంచి సంస్కరణలు అమలు చేస్తున్నారని ప్రశంసించారు. సెమినార్లో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర, ఆర్కే కళాశాల విద్యా అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ సిహెచ్ తులసి, నన్నయ్య యూనివర్సిటీ ప్రిన్సిపల్ పి విజయ నిర్మల, డాక్టర్ రాధిక, ఉషా పూజాల, ఉమెన్స్ వెల్ఫేర్ ఆఫీసర్ టి శ్రీదేవి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో సింపోజియం, నేషనల్ విమెన్ టీచర్స్ డే సందర్భంగా సింపోజియం ఫర్ టీచర్స్ ఆర్ విమెన్ ఎడ్యుకేటర్స్, అంటే ఎలా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి, దాంతోపాటు మనం ఎలా ఏదైతే కాలేజ్కి వస్తున్నప్పుడు మనం ఎలా స్టూడెంట్స్కి ఆదర్శంగా కానీ వాళ్ళని ఎలా ఇన్స్పైర్ చేయాలి దాని మీద ఈరోజు ఒక నేషనల్ సింపోజియం, 1 డే లాంగ్ సింపోజియం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు రాజమండ్రి రావటం జరిగింది. ఎందుకంటే మహిళలు అధ్యాపకులుగా కేవలం కాలేజ్ స్కూల్లోనే కాదు, ఇళ్ళల్లో కూడా అటు ఇంటి పని చూసుకోవాలి, పిల్లల బాధ్యత చూసుకోవాలి, మళ్ళీ ఇక్కడికి వర్క్ ప్లేస్కి వచ్చినప్పుడు ఇక్కడ చూసుకోవాలి. సో దానికి ఒక అనుకూలమైన వాతావరణం కానివ్వండి, ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలనే దాని మీద ఈరోజు డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే దాంతోపాటు ఏదైతే లీగల్ అవేర్నెస్ కానివ్వండి, రైట్స్ కానివ్వండి, టీచర్స్కి ఉన్న రైట్స్ ఏంటి, టీచర్సే కాదు ఎవరైనా వర్క్ చేసినప్పుడు వాళ్ళకున్న రైట్స్ ఏంటి, ఆ బెనిఫిట్స్ ఏంటి, అలాగే మెంటల్ హెల్త్ కానివ్వండి, ఎమోషనల్ వెల్బీయింగ్ కూడా టీచర్స్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే వాళ్ళు ఇంకా ఎఫిషియెంట్గా పనిచేయగలరు, స్టూడెంట్స్ని కూడా ఇంకా ఎఫిషియెంట్గా ఇన్స్పైర్ చేయగలరు. కాబట్టి సో ఇలాంటి కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూట్స్ ఆ విధంగా కూడా అడుగులు వేయాలి. కొంచెం కౌన్సిలింగ్ సెషన్స్ కానివ్వండి, సపోర్ట్ గ్రూప్స్ కానివ్వండి, ఫోకస్ గ్రూప్స్ ఇలాంటివి సెట్ చేసి అదొకటి క్రియేట్ చేయాలి. సంకల్ప్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది విత్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో. అదేమిటంటే సంకల్ప్ అంటే సేఫ్ గార్డ్ అండ్ నర్చరింగ్ కెండరింగ్ అడాలసెన్స్ త్రూ లవ్ అండ్ ప్రొటెక్షన్. అంటే మాకు ఒక దాత రామ్ ప్రసాద్ గారని ఒక బస్సు డొనేట్ చేస్తున్నారు. మేము ఇక్కడ ఉన్నటువంటి సోషల్ వర్క్ స్టూడెంట్స్, ఫిలాసఫీ అండ్ సైకాలజీ స్టూడెంట్స్, అలాగే పీజీ స్టూడెంట్స్ని ట్రైన్ చేసి గర్ల్స్ ఇష్యూస్ మీద మేము నియర్ బై గవర్నమెంట్ స్కూల్స్కి తీసుకుని వెళ్ళి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకి ఆటలు ఆడిపించి, పాటలు పాడించి, వాళ్ళకి దిశానిర్దేశం, వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని నేర్పిస్తూ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తెలుసుకొని, అవి అంటే అక్కడ స్కూల్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. ఇలా బయట మేము ఈ పిల్లలందరూ కాబట్టి ఈక్వల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మేము తెలుసుకొని వాళ్ళందరికీ సేఫ్ గార్డింగ్గా ఉండాలని ఈ ఇన్స్టిట్యూషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మేము గత 1 year నుంచి కూడా ఆ యాక్టివిటీ మేము చేయటం జరిగింది. మేడం గారు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం.